హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికైతే పరాశక్తి సినిమా చూడడం జరిగింది. యాక్చువల్గా ఇది జనవరిలో తెలుగులో రిలీజ్ అయ్యేది ఉండే, కాకపోతే మనకి కొంచెం ఏదో సంథింగ్ ఇష్యూ వల్ల ఓన్లీ తమిళనాడులో రిలీజ్ అయింది. ఇక మూవీ విషయానికి వస్తే మాత్రం నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. అంటే కాన్సెప్ట్ అంతా బాగుంది కానీ కొంచెం బోరింగ్గా డల్గా తీసుకెళ్లారు అనమాట మూవీ. సో ఇంటర్వెల్ తర్వాత కొన్ని మన కొంతమంది గెస్ట్ రోల్స్ ఉంటాయి అనమాట. అవి మన రానాది, బాసిల్ జోసెఫ్, ఇంకా కన్నడ ఒక హీరో, వీళ్ళందరి మంచిగా బాగానే ఉంటాయి కానీ ఏంటంటే మరీ సాటిస్ఫాక్షన్ ఉండవు అనమాట. వస్తారు చనిపోతున్నారు. రానా క్యారెక్టర్ వేస్ట్ అయిపోయింది. అసలు రానా ఎందుకు చేసిన అర్థం కావట్లేదు. అంటే ఇక స్టోరీకి తగ్గట్టు, ఆ స్టేట్కి తగ్గట్టు ఒక క్యారెక్టర్ని ఎంచుకున్నారనమాట మంచిగానే. సో ఇక మూవీ అయితే బిలో యావరేజ్ అని ఫీలింగ్స్ వచ్చినాయి. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఓకే ఉంది. ఇక లొకేషన్స్ అవన్నీ కానీ మంచిగా చూపించారనమాట. ఆ డిపార్ట్మెంట్ ఇవన్నీ బాగా చూపించారు. ఇంకా డైరెక్షన్ కూడా బాగుంది, టేకింగ్ అవంతా. కాకపోతే మూవీని ఎగ్జిక్యూషన్ బాగా బోరింగ్గా తీసుకెళ్లారనమాట. అంటే ఇంట్రెస్టింగ్ అనిపించదు అనమాట. ఒకనొక ప్లేస్లో అసలు ఒక దగ్గర ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది, ఒక దగ్గర ఇంట్రెస్టింగ్ అనిపించదు. అంటే కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతాం అనమాట. డల్గా ఫీల్ అయ్యి ఒక సినిమా బంద్ చేద్దాంలే అనుకుంటాం. సో మళ్ళీ వెంటనే కొంచెం లైట్గా ఇంట్రెస్ట్గా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది ఒక సీన్ తోటి. తర్వాత ఇక చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ బోరింగ్, మళ్ళీ ఇట్లా అంటే ఇట్లా కట్ లాగా అనిపించింది అనమాట. ఇక పాజిటివ్స్ అయితే ఇంతే ఉన్నాయి, అసలు ఏం లేవు. ఇంకా యాక్టింగ్ ప్రకారం అయితే అందరికీ బాగున్నాయి, మంచిగా ఎవరు తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ తగ్గట్టు బాగా చేశారనమాట. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం డైరెక్టర్ సుధా కొనుకురాలు ఇంత ముందుకు తీసిన ఆకాశం నీ హద్దురా, గురు సినిమాలు ఇవన్నీ కొంచెం సినిమా డల్గా ఉన్నా కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట చూడడానికి. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం బాగా డల్ అయిపోయింది మూవీ. కాకపోతే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. కాకపోతే మరీ సినిమా లెంత్ కూడా ఎక్కువ ఉంది, 2 hours 49 minutes వరకు ఎంత ఉంది. సో లెంత్ ఫీలింగ్స్ వస్తాయి అనమాట, కొంచెం బోర్ కూడా ఉంటుంది అనమాట. సో నాకైతే ఇట్లా అనిపించింది. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేసేయండి. నాకైతే బిలో యావరేజ్ ఫీలింగ్స్ వచ్చినాయి, మరి అంత గొప్ప సినిమా అయితే ఏం కాదు. సో ఇది రియల్ స్టోరీ అంట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.